హలో అండి. వెల్కమ్ టు మది లెసన్స్. ఈరోజు మనం ఏపీ టెట్ 2026కి సంబంధించి రిపీటెడ్‌గా అడిగే భౌతిక శాస్త్రము, వీటికి సంబంధించి రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము వీటిల్లో రసాయన నామాల గురించి అడుగుతారు కదా! వాటి గురించి చూద్దాం రండి. సాధారణ ఉప్పు యొక్క రసాయన నామం ఏమిటి? సోడియం క్లోరైడ్ NaCl. మనం రోజు తినే ఆహారంలో ఉపయోగించే ఉప్పును రసాయనికంగా సోడియం క్లోరైడ్ అంటారు. ఇది ఒక బలమైన ఆమ్లం HCl మరియు బలమైన క్షారం NaOH శరీరంలో ఏర్పడే ఒక తటస్థ లవణం. వంట సోడా రసాయన నామం సోడియం బైకార్బోనేట్ లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ NaHCO2. ఇది కేకులు, బజ్జీల తయారీలో పిండి గుల్లబారటానికి ఉపయోగిస్తారు. వేడి చేసినప్పుడు ఇది కార్బన్ డైఆక్సైడ్ ని విడుదల చేస్తుంది. వాషింగ్ సోడా, ఇటుకు సోడా ఫార్ములా ఏంటి? సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ Na2CO3 10H2O. నీటి శాశ్వత కఠినత్వాన్ని తొలగించడానికి మరియు గాజు, సబ్బుల పరిశ్రమలో దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ రసాయన నామం ఏంటి? కాల్షియం ఆక్సిక్లోరైడ్ CaOCl2. పొడి పొగాకు అన్నంపై క్లోరిన్ వాయువును పంపడం ద్వారా దీనిని తయారు చేస్తారు. ఇది నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉన్నపు రాయి రసాయన నామం కాల్షియం కార్బోనేట్ CaCO3. ఉప్పు పెంకులు, ముత్యాలు మరియు చాక్పీసులలో ఉండే ప్రధాన రసాయన ఘటకం కాల్షియం కార్బోనేట్. పొడి సున్నం రసాయన నామం కాల్షియం ఆక్సైడ్ CaO. కాల్షియం కార్బోనేట్ తీవ్రంగా వేడి చేయడం ద్వారా నచ్చనం జరిగి పొడి సున్నం ఏర్పడుతుంది. తడి సున్నం రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH+. పొడి సున్నానికి నీటిని కలిపినప్పుడు తీవ్రమైన ఉష్ణం విడుదలై తడి సున్నం ఏర్పడుతుంది. ఇది ఉష్ణ మోచక చర్య. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నామం కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4 ½ H2O. జిప్సమ్ 373 కెల్విన్ వద్ద వేడి చేసినప్పుడు ఇది ఏర్పడుతుంది. విరిగిన ఎముకలు సరైన స్థానంలో ఉంచడానికి కట్టడంలో దీనిని వాడతారు. జిప్సమ్ రసాయన ఫార్ములా ఏమిటి? కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ CaSO4 2H2O. సిమెంట్ త్వరగా గట్టిపడకుండా సిమెంట్కు జిప్సంను కలుపుతారు. కాస్టిక్ సోడా రసాయన నామం ఏమిటి? సోడియం హైడ్రాక్సైడ్ NaOH. ఇది ఒక బలమైన క్షారం. సబ్బులు, డిటర్జెంట్లు మరియు కాగితపు పరిశ్రమలు దీనిని ఉపయోగిస్తారు. కాస్టిక్ పొటాష్ రసాయన నామం ఏమిటి? పొటాషియం హైడ్రాక్సైడ్ KOH. మృదువైన సబ్బుల తయారీలో, బయోడీజిల్ ఉత్పత్తిలో దీనిని ఉపయోగిస్తారు. విట్రియోల్ ఆయిల్ అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4. సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది రసాయనాల రాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్. దీనిని బ్యాటరీలలో వాడతారు. మ్యూరియాటిక్ ఆమ్లం అని దేనికి పేరు? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl. మన జీర్ణాశయంలో ఆహారం అరగడానికి విడుదలయ్యే ఆమ్లం ఇది. టాయిలెట్ క్లీనర్లలో కూడా దీనిని వాడతారు. వెనిగర్ లో ఉండే ఆమ్లం ఏంటి? ఎసిటిక్ ఆమ్లం CH3COOH. ఎసిటిక్ ఆమ్లం యొక్క 5 నుంచి 8% జల ద్రావణాన్ని వెనిగర్ అంటారు. ఇది ఆహార పదార్థాల నిల్వలో వాడతారు. నీలి విట్రియోల్, బ్లూ విట్రియోల్ మైలుతం రసాయన నామం ఏంటి? కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రేట్ CuSO4 5H2O. ఇది నీలి రంగులో ఉండే స్ఫటిక లవణం. దీనిని శిలీంద్ర నాశినిగా ఉపయోగిస్తారు. ఆకుపచ్చ విట్రియోల్ రసాయన నామం ఏంటి? ఫెర్రస్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ FeSO4 7H2O. ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇనుము లోపాన్ని నివారించేందుకు మందుల తయారీలో వాడతారు. వైట్ విట్రియోల్ రసాయన నామం ఏంటి? జింక్ సల్ఫేట్ హెప్టాహైడ్రేట్ ZnSO4 7H2O. కంటి చుక్కల మందుల్లో మరియు చర్మ వ్యాధుల నివారణకు లోషన్లలో దీన్ని ఉపయోగిస్తారు. లాఫింగ్ గ్యాస్ రసాయన నామం ఏంటి? నైట్రస్ ఆక్సైడ్ N2O. నైట్రస్ ఆక్సైడ్ N2O. ఈ వాయువును పీల్చినప్పుడు మనుషులకు నవ్వు వస్తుంది. దీనిని మైకం కమ్మేందుకు వైద్యంలో వాడతారు. టియర్ గ్యాస్ లో ఉండే రసాయనం ఏమిటి? క్లోరోపిక్రిన్ CCl3NO2 లేదా ఫెనాసిల్ క్లోరైడ్. అల్లర్లను అణచివేయడానికి పోలీసులు ఉపయోగించే బాష్ప వాయువు కళ్ళలో మంటను కలిగించి నీరు కారేలా చేస్తుంది. పొటాష్ ఆలం రసాయన ఫార్ములా ఏమిటి? K2SO4 Al2SO4 ప్రైస్ 24H2O. నీటిని శుద్ధి చేయడానికి మరియు గడ్డం గీసుకున్నప్పుడు రక్తం కారకుండా ఆపటానికి దీనిని వాడతారు. ద్రవ్య నిత్యోక్త నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆటోయిన్ లెవోయిజర్. రసాయన చర్యలను ద్రవ్యాన్ని సృష్టించలేము మరియు నాశనం చేయలేము. క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశికి సమానము.
స్థిర నిష్పత్తి నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? జోసెఫ్ ప్రౌస్ట్. ఒక రసాయన సమ్మేళనంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ ఒకే స్థిర ద్రవ్యరాశి నిష్పత్తిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు నీటిలో హైడ్రోజన్ ఆక్సిజన్ ద్రవ్యరాశి నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8. పరమాణు సిద్ధాంతాన్ని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు? జాన్ డాల్టన్ 1808. పదార్థాలన్నీ విభజించడానికి వీలు లేని పరమాణువులు అనే అతి సూక్ష్మ కణాలతో నిర్మితమయ్యాయని డాల్టన్ పేర్కొంటారు. అవగాడ్రో సంఖ్య విలువ ఎంత? 6.022 × 10⁻23. ఏదైనా ఒక పదార్థం యొక్క ఒక మోలులో ఉండే పరమాణువులు, అణువులు లేదా అయాన్ని సంఖ్యనే అవగాడ్రో సంఖ్య అంటారు. మోల్ అనే పదాన్ని పరిచయం చేసిన శాస్త్రవేత్త ఎవరు? లాటిన్ భాషలో విల్హెల్మ్ ఓస్ట్వాల్డ్. లాటిన్ భాషలో మోల్ అంటే కుప్ప అని అర్థం. పదార్థ పరిమాణాన్ని కొలవడానికి అంతర్జాతీయ ప్రమాణం మోల్. సున్నపు నీటిని పాలవలే తెల్లగా మార్చే వాయువు ఏడు? కార్బన్ డయాక్సైడ్ CO2. సున్నపు నీరు CaOH ట్వైస్ లోనికి కార్బన్ డయాక్సైడ్ పంపినప్పుడు కరగని కాల్షియం కార్బోనేట్ CaCO3 అవక్షేపం ఏర్పడటం వల్ల అది తెల్లగా మారుతుంది. రసాయన సమీకరణాన్ని తుల్యం చేయటం దేని ఆధారంగా జరుగుతుంది? ద్రవ్య నిత్యత్వ నియమం. సమీకరణానికి ఎడం వైపు కుడివైపు ఉన్న ప్రతి మూలక పరమాణువుల సంఖ్య సమానంగా ఉంటుంది. క్విక్ సిల్వర్ అని ఏ లోహాన్ని పిలుస్తారు? పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే ఏకైక లోహం పాదరసం. దీని లాటిన్ నామం హైడ్రాజిరం. బంగారం యొక్క లాటిన్ నామం ఏమిటి? ఆరం. ఆరం అంటే మెరిసే తెల్లవారుజాము అని అర్థం. అందుకే బంగారం రసాయన సంకేతం AU. ఏజీ దేనిని సూచిస్తుంది? అత్యంతం. వెండి యొక్క లాటిన్ నామం అత్యంతం కావడం వల్ల దానికి ఏజీ అనే సంకేతం వచ్చింది. టంగ్స్టన్ లోహం యొక్క రసాయన సంకేతం W ఎందుకు వచ్చింది? కానీ లాటిన్ జర్మన్ నామం వోల్ఫ్రామ్ కావటం వల్ల విద్యుత్ బల్బులు ఫిలమెంట్లను టంగ్స్టన్ వాడతారు. దీనికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంటుంది. సీసం యొక్క లాటిన్ నామం ఏమిటి? ప్లంబర్. PB. ప్లంబం PB సంకేతంగా వచ్చింది. పొటాషియం యొక్క రసాయన నామం K దేన్ని సూచిస్తుంది? కాలియం ని సూచిస్తుంది. పొటాషియం లాటిన్ నామం కాలియం. ఇది అత్యంత క్రియాశీలమైన లోహం. సోడియం యొక్క లాటిన్ నామం ఏమిటి? నాట్రియం. నాట్రియం నుండి Na సంకేతం వచ్చింది. వీటిని కిరోసిన్ నిల్వలో ఉంచుతాము. ఇనుము కాపర్ సల్ఫేట్ ద్రావణం నుండి రాగిని స్థానభ్రంశం చెందించారు. చర్య ఏ రకానికి చెందినది? రసాయన స్థానభ్రంశ చర్య. Fe+CuSO4 యూజ్లెస్టు. FeSO4+Cu. ఇక్కడ ఎక్కువ క్రియాశీలత గల ఇనుము తక్కువ క్రియాశీలత గల రాగిని తొలగిస్తుంది. గ్లాసులో ఉంచినప్పుడు ఫాస్ఫరస్ మండిపోవడం ఏ రకమైన చర్య? స్వయం దహనం. తెల్ల ఫాస్ఫరస్ గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో ఆక్సిజన్తో త్వరగా చెరువుదప్పి మండుతుంది. అందుకే దీనిని నీటిలో నిల్వ చేస్తారు. హైడ్రోజన్ వాయువుని ఏ విధంగా గుర్తిస్తారు? వెలుగుతున్న అగ్గిపుల్లను దగ్గరకు తీసుకుంటూ తప్పమని శబ్దంతో ఆరిపోతుంది. లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినట్టు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. Zn+2HCl ZnCl2+H2. ఆక్సిజన్ వాయువు నీటిని ఎలా ప్రతిపాదించాలి? నూరు గట్టిన అగ్గిపుల్లను ప్రకాశవంతంగా విడుదల చేస్తుంది. ఆక్సిజన్ దహన అనుకూలి కానీ స్వయంగా పుట్టదు. ఓజోన్ పొర క్షీణతకు కారణమైన రసాయనాలు ఏవి? క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి రెఫ్రిజిరేటర్లు ఏసీఎల్ నుండి విడుదల అవుతాయి. ఇవి ట్రోపోస్పియర్లోని ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఆమ్ల వర్షాలకు ప్రధాన కారణమైన వాయువులు సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్. ఇవి వాతావరణంలో నీటి ఆవిరితో చెంది సల్ఫ్యూరిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లంగా మారి ఉష్ణంతో పాటు గురి చేస్తుంది. రసాయనిక సంయోగం రెండు లేదా అంతే ఎక్కువ క్రియాజనకాలు కలిసి ఒకే ఒక క్రియాజన్యం ఏర్పడితే చర్య. ఉదాహరణకు బొద్దుగా C+O2 రసాయన వియోగం. ఒక క్రియాజనకం విడిపోయి రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రియాజన్యాలుగా మారితే అది రసాయన వినియోగం. కాల్షియం కార్బోనేట్ వేడి చేయడం అన్నమాట. CaCO3 రసాయన ద్వంద్వ వియోగం. రెండు సంయోగ పదార్థాల అయాన్లు పరస్పరం మార్పిడి చెంది రెండు కొత్త పదార్థాలు ఏర్పడే చర్య. BaCl2+Na2SO4 BaSO4+2Na3L. ఉష్ణ మోచక చర్య అంటే రసాయన చర్య జరుగుతున్నప్పుడు ఉష్ణ శక్తి విడుదల అయిపోయి ఉష్ణ మోచక చర్య. శ్వాసక్రియ సున్నానికి వేరు కలపడం.
ఉష్ణగ్రాహక చర్య రసాయనిక చర్య జరగడానికి ఉష్ణశక్తిని గ్రహిస్తూ ఉష్ణగ్రాహక చర్య కిరణజన్య సంయోగ క్రియ. కాంతి రసాయనిక వినియోగ చర్య ఉదాహరణ సిల్వర్ బ్రోమైడ్ సూర్యకాంతిలో వినియోగం చెందదు. 2Ag బ్యాక్ టూ ఏజీ ప్లస్ బ్యాక్ ఇది ఈ చర్యను పాతతరం బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో ఉపయోగించారు. ఆక్సీకరణం అంటే ఏంటో పదార్థం ఆక్సిజన్ వాడకం కదా హైడ్రోజన్ తొలగించడం రాగిని వేడి చేసినప్పుడు నల్లని కాపర్ ఆక్సైడ్ ఏర్పడటం ఆక్సీకరణ చర్య. క్షయకరణం అనగా ఏమిటి? పదార్థం నుండి ఆక్సిజన్ తొలగించబడటము లేదా హైడ్రోజన్ కావటము. లోహ నిష్కర్షణలో లోహ ఆక్సైడ్లను లోహాలుగా మార్చడానికి క్షయకరణం చేస్తారు. రెడాక్స్ చర్య అంటే ఏంటి? ఒక రసాయన చర్యలో ఆక్సీకరణం మరియు క్షయకరణం రెండు ఏకకాలంలో జరిగితే దాన్ని రెడాక్స్ చర్య అంటారు. CuO ప్లస్ H2 Cu ప్లస్ H2O. ఇక్కడ CuO క్షయకరణం చెందితే H2 అనేది ఆక్సీకరణం. ఎనిమిది పట్టటం రసాయన ఫార్ములా ఏంటి? హైడ్రోక్లోరిక్ ఆక్సైడ్ Fe2O3 XH2O. హైడ్రోక్లోరిక్ ఆక్సైడ్ Fe2O3 XH2O. ఇనుము గాలిలో ఆక్సిజన్ తేమతో చర్యజరిపి ఎరుపు గోధుమ రంగులో త్వరగా మారుతుంది. నిమ్మలమైన ఆక్సీకరణ చర్య ఉత్పత్తి. నూనెలు పీచు పదార్థాలు ఆక్సీకరణ చర్య దుర్వాసన రావడాన్ని ఏం చేస్తారు? చౌరు వాసన పడుతుంది లేదా పాప్స్ వాసన. దీన్ని నివారించడానికి పొటాటో చిప్స్లలో నైట్రోజన్ వాయువులు కలుపుతారు. చిప్స్ ప్యాకెట్లలో ఆక్సీకరణం నిరోధించడానికి ముందు వాయువు ఏది? నైట్రోజన్. నైట్రోజన్ యొక్క జాస్తి భాగం వాయువు కావడం వల్ల ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందకుండా కాపాడుతుంది. తటస్థీకరణ చర్య అనగానే ఆమ్లం మరియు క్షారం పరస్పరం పరిగెత్తి లవణం మరియు నీటిని ఇచ్చే చర్య. ఆమ్లం క్షారం లవణం నీరు. ఉదాహరణకు HCl ప్లస్ pH స్కేల్ కనుగొన్న శాస్త్రవేత్తలు SPL సోరెన్సన్ 1909. pH లో P అనేది జర్మన్ భాషలో పొటెన్స్ సామర్థ్యము అని. ఇది ద్రావణంలోని హైడ్రోజన్ అయాల గాఢతను పెంచుతుంది. ఒక ద్రావణం pH విలువ 7 కంటే ఎక్కువగా ఉంటే అది నీచ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆమ్లం pH విలువ 7 ఉంటే తటస్థం, 7 కంటే ఎక్కువగా ఉంటే ఆమ్లం, 7 కంటే తక్కువగా ఉంటే క్షారం. pH విలువ తగ్గే కొద్దీ ఆమ్ల బలం పెరుగుతుంది. మానవ రక్తం pH విలువ 7.4. మన శరీరం 7.0 నుంచి 7.8 pH పరిధిలో మాత్రమే సక్రమంగా పనిచేస్తుంది. అంటే ఏ pH వద్ద ప్రారంభమవుతుంది? నోట్లో pH విలువ 5.5 కంటే తగ్గినప్పుడు నోట్లోని బ్యాక్టీరియా ఆహార కణాలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను ఉత్పత్తి చేయడం వల్ల కంటిపై లేదా కాల్షియం ఫాస్ఫేట్ దెబ్బతింటుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా రసాయన నామం ఏమిటి? దీన్ని ఎందుకు వాడతారు? మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ఒక బలహీన క్షారం. ఎసిడిటీ అంటే కడుపులో మంట వచ్చినప్పుడు యాంటీ యాసిడ్ గా వాడతారు. తేనెటీగ పుట్టుకొట్టిన కారణం ఏంటి? మీథోనైల్ ఆమ్లం కూడా ఫార్మితాలు HCOOH. తేనెటీగ చీమ పెట్టినప్పుడు మన శరీరంలో పాత్రని పంపుతాయి. మంట తగ్గడానికి వంట సోడా లాంటి బలహీన క్షారాన్ని రావాలి. యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏమిటి? వేరువేరు pH విలువల వద్ద వేరువేరు రంగులను ప్రదర్శించే పలు సూచికల మిశ్రమం. ఇది ద్రావణం యొక్క ఆమ్ల క్షార బలాన్ని ఖచ్చితంగా రంగుల ద్వారా తెలియజేస్తుంది. మిథైల్ RNA సూచిక ఆమ్లంలో క్షారంలో ఇచ్చే రంగులు ఏవి? ఆమ్లంలో ఎరుపు రంగు, క్షారంలో పసుపు రంగు. మిథైల్ RNA అనేది ఒక కృత్రిమ సూచిక. తటస్థ ద్రావణంలో ఇది నారింజ రంగులో ఉంటుంది. ఈ వీటి మీద స్లిప్లు ఎక్కువగా అడుగుతారు ఈ పాయింట్. ఫినాప్థలిన్ సూచిక క్షార ద్రావణంలో ఏ రంగులు ఇస్తుంది? గులాబీ రంగు. ఫినాప్థలిన్ ఆమ్ల ద్రావణంలో రంగు లేకుండా ఉంటుంది. క్షారంలో పింక్ కలర్లకు వస్తుంది. ఘాన సూచికలు అనగా ఏమి? ఆమ్ల క్షార ద్రావణాలతో తమ వాసనను మార్చుకునే పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు, వెనిలా ఎసెన్స్, లవంగం నూనె ఘాన సూచికలుగా ఉపయోగిస్తారు. ఉదాహరణలు అత్యధిక విద్యుత్ వాహకత కల లోహం ఏమిటి? వెండి తర్వాత రాగి, అల్యూమినియం ఎక్కువ వాహకతను కలిగి ఉంటాయి. ధర ఎక్కువ కాబట్టి వెండిని వేర్లలో వాడరు. కిరోసిన్ లో భద్రపరిచే అత్యంత క్రియాశీల లోహాలు ఏవి? సోడియము, పొటాషియం. ఇవి గాలితో మరియు నీటితో అత్యంత తీవ్రంగా చర్య జరుపుతాయి కాబట్టి వీటిని కిరోసిన్ లో ముంచి ఉంచుతారు. కత్తితో సులభంగా కోయగల మృదువైన లోహాలు ఏవి? సోడియం, పొటాషియం. సాధారణంగా లోహాలు గట్టిగా ఉంటాయి కానీ సోడియం, పొటాషియం మేనంలాగా మెత్తగా ఉండి కత్తితో కోయవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవరూపంలో ఏకైక లోహం ఏది? క్రోమియం.
లోహాలలో పాదరసం ద్రవ రూపంలో ఉంటే అలోహాలలో బ్రోమిన్ మాత్రమే ద్రవ రూపంలో ఉంటుంది. దీని రంగు ఎరుపు గోధుమ. లోహ ఆక్సైడ్లు సాధారణంగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? క్షార స్వభావం. లోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు క్షారాలను ఇస్తాయి. MgO ప్లస్ H2 MgOH+. అలోహ ఆక్సైడ్లు ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయి? ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. అలోహ ఆక్సైడ్లు నీటితో చర్య జరిపినప్పుడు ఆమ్లాలను ఇస్తాయి. SO2 ప్లస్ H2O+H2SO3 సల్ఫ్యూరస్ ఆమ్లము. దుస్వభావ ఆక్సైడ్లు అనగా ఏంటి? ఆమ్లాలు మరియు క్షారాలు రెండింటితో చర్య జరిపి లవణాలను వీటిని ఇచ్చే లోహ ఆక్సైడ్లు అల్యూమినియం ఆక్సైడ్, జింకు ఆక్సైడ్ దుస్వభావ ఆక్సైడ్లకు ఉత్తమ ఉదాహరణలు. ఆక్వారీజియా అనగా ఏమిటి? 3:1 నిష్పత్తిలో ఉన్న గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు గాఢ నైట్రిక్ ఆమ్లం HNO3ల మిశ్రమము. ఇది బంగారము, ప్లాటినం వంటి నోబుల్ లోహాలను కూడా తనలో కరిగించుకోగల అత్యంత శక్తివంతమైన ద్రావణము. లోహ నిష్కర్షణలో గ్యాంగ్ అంటే ఏంటి? ఖనిజంతో పాటు భూమి నుండి లభించే ఇసుక, మట్టి మరియు రాతి వంటి వ్యర్థ పదార్థాలు లోహాన్ని వేరు చేసే ముందు ఈ వ్యర్థాలను తొలగించాల్సి ఉంటుంది. భక్షణం అనగా ఏంటి? సల్ఫైడ్ ధాతువులు అదనంత గాలి సమక్షంలో తీవ్రంగా వేరు చేసి ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియ. ఉదాహరణకు 2ZnS+3O2 భస్మీకరణం అనగా అర్ధో లేక ధాతువులు గాలిలో లేదా పరిమిత గాలి ఉన్న స్థితిలో వేడి చేసి ఆక్సైడ్లుగా మార్చే ప్రక్రియ. ZnCO3 థర్మైట్ చర్యలో ఉపయోగించే ఖనిజం ఏది? అల్యూమినియం పొడి. ఐరన్ ఆక్సైడ్ మరియు అల్యూమినియంల చర్య వల్ల అంతర్గతమైన వేడి పుట్టి ఇనుము ద్రవ రూపంలోకి వస్తుంది. దీనిని రైలు పట్టాల వెల్డింగ్కు వాడతారు. Fe2O3+2Al2O3+2Fe+హీట్. రాగి పాత్రలపై పలచటి పొర ఏర్పడటానికి కారణం ఏమిటి? కాపర్ కార్బోనేట్ మరియు కాపర్ హైడ్రాక్సైడ్ మిశ్రమం ఏర్పడటం వల్ల. రాగి తేమ గల కార్బన్ డయాక్సైడ్ తో చర్య జరపడం వల్ల ఈ పలచటి పొర ఏర్పడుతుంది. దీనిని రాగి ఖనిజం అంటారు. ఇత్తడి ఏ లోహాల మిశ్రమం? రాగి మరియు జింకు. ఇత్తడి ఒక మిశ్రమ లోహం. ఇందులో సుమారుగా 60-80% రాగి, 20-40% జింకు ఉంటుంది. కంచు ఏ లోహాల మిశ్రమం? రాగి మరియు టిన్ అంటే కలర్. పతకాలు, విగ్రహాలు మరియు నాణ్యాల తయారీలో కంచును ఉపయోగిస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ లో ఉండే పతకాలు ఇనుము, కార్బన్, క్రోమియం, నికెల్. క్రోమియం, నికెల్ కలపడం వల్ల ఇనుము తుప్పు పట్టడాన్ని నిరోధిస్తుంది. సీసం మరియు తగరం మిశ్రమ లోహాన్ని ఏమంటారు? షోల్డర్. దీని తక్కువ ద్రవ్యమాన స్థానం ఉంటుంది. విద్యుత్ వైర్లను అమ్ము పెట్టడానికి వాడతారు. కార్బన్ మోనాక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువుల మిశ్రమాన్ని ఏమంటారు? వాటర్ గ్యాస్ లేదా సింథసిస్ గ్యాస్ అంటారు. దీని పారిశ్రామిక ఇంధనంగా మరియు ఇథనాల్ తయారీలో ఉపయోగిస్తారు. ప్రొడ్యూసర్ గ్యాస్ లో ఉండే ముఖ్య వాయువులు కార్బన్ మోనాక్సైడ్ మరియు నైట్రోజన్ CO+L2. ఇది తక్కువ ఉష్ణశక్తిని ఇచ్చే చౌక రకపు పారిశ్రామిక ఇంధనం. సహజ వాయువు మరియు బయోగ్యాస్లలో ఉండే ప్రధాన వాయువు మీథేన్ CH4. మీథేన్ మార్ష్ గ్యాస్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే ఇది తడి నేలల్లో దిగిన పదార్థాల నుండి విడుదలవుతుంది. LPG సిలిండర్లలో ఉండే ప్రధాన వాయువులు బ్యూటేన్ మరియు ప్రొపేన్. LPG బుక్ గుర్తించడానికి దానికి తీక్షణమైన వాసన గల ఇథైల్ మోర్టార్టాన్ అనే రసాయనాన్ని కలుపుతారు. వెల్డింగ్ ప్రక్రియలో ఆక్సిజన్ తో పాటు ఉపయోగించే వాయువు ఏది? ఎస్టిలిన్ లేదా ఈథైల్ C2H2. ఆక్సి ఎస్టిలిన్ మంట చాలా ఎక్కువ ఉష్ణోగ్రతను 3000 డిగ్రీలు ఇస్తుంది. ఇది లోహాలను కరిగించడానికి సరిపోతుంది. కృత్రిమంగా పండ్లను పండించడానికి ఉపయోగించే రసాయనం ఏది? కాల్షియం కార్బైడ్ CaC2 మరియు ఇథిలీన్ వాయువు కాల్షియం కార్బైడ్ చర్య జరిపి ఎసిటిలిన్ వాయువు విడుదల చేస్తుంది. ఇది పండ్లను త్వరగా పండేలా చేస్తుంది, కానీ ఇది ఆరోగ్యానికి హానికరం. గ్లూకోజ్ రసాయన ఫార్ములా ఏంటి? C6H12O6. కిరణజన్య సంయోగ క్రియలో మొక్కలు తయారు చేసుకునే ప్రాథమిక ఆహార పదార్థం గ్లూకోజ్. ఆల్కహాల్లో ఉండే రసాయన ఘటకం ఏమిటి? ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ C2H5OH. దీనిని చక్కెర పరిశ్రమ యొక్క ఉత్పత్తి అయిన
మొలాసిస్ నుండి పుల్లల ప్రక్రియ ద్వారా తయారు చేస్తుంది. స్పేస్ లో కార్బన్ డయాక్సైడ్ గ్రహించడానికి నీటిని వాడుతుంది. లిథియం హైడ్రాక్సైడ్ LiOH ఇది తక్కువ ద్రవ్యరాశి కలిగి ఉండి ఎక్కువ మొత్తంలో CO2 సమర్థవంతంగా శోషిస్తుంది. సూర్యుడు మరియు నక్షత్రాలను చుట్టూ ఉత్పన్న కారణానికి రసాయన చర్య ఏమిటి? కేంద్రక సంయోగం. రెండు తేలికపాటి హైడ్రోజన్ కేంద్రకాలు కలిసి హీలియం కేంద్రకంగా మారడం ద్వారా విపరీతమైన శక్తి విడుదలవుతుంది. పరమాణు బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? అనియంత్రిత కేంద్రక విచ్ఛిన్నం. బరువైన యూరేనియం లేదా ప్లూటోనియం కేంద్రక న్యూట్రాన్ తాడనం వల్ల విడిపోయి అపారమైన శక్తిని విడుదల చేస్తుంది. రసాయనిక చర్య వేగాన్ని తగ్గించే లేదా పెంచి కానీ స్వయంగా చర్యలో పాల్గొనని పదార్థాన్ని ఏమంటారు? ఉత్ప్రేరకం అంటారు. ఉదాహరణకు వనస్పతి నెయ్యి తయారీలో నికెల్ అనేది ఉత్ప్రేరకంగా వాడతారు. మానవ శరీరంలో జరిగే జీవ రసాయన చర్యలలో ఉత్ప్రేరకాలుగా పనిచేసేవి ఏవి? ఎంజైమ్లు. వీటిని జీవ ఉత్ప్రేరకాలు అంటారు. ఉదాహరణకు అలజనిలో ఉండే అమైలేజ్ పదార్థాలను జీర్ణం చేస్తుంది. గట్టి నీటిని మృదునీరుగా మార్చడానికి వాడే రసాయనం ఏది? కల్గన్. సోడియం హెక్సామెటాఫాస్ఫేట్ ఇది కాల్షియం మెగ్నీషియం అయాన్లతో సంక్లిష్ట లవణాలను ఏర్పరచినట్లు వాటిని తొలగిస్తుంది. టేబుల్ షుగర్ రసాయన నామం ఏమిటి? సుక్రోజ్ C12H22O11 ఇది గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ కలయిక వల్ల ఏర్పడే డైసాకరైడ్ ఇది చెరుకు రసంలో పుష్కలంగా ఉంటుంది. డ్రై ఐస్ అనగా ఏమిటి? ఘనరూప కార్బన్ డయాక్సైడ్ దీన్ని సాధారణ పీడనం వద్ద వేడి చేస్తూ ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారుతుంది. దీన్ని శీతలీకరణకు వాడతారు. మ్యాచ్ బాక్స్ పక్క భాగంలో ఉన్న రసాయన వంటి వల్ల ఫాస్ఫరస్ మరియు గాజుల పొడి తగ్గిపోయిన తలపై పొటాషియం క్లోరైడ్ గీసినప్పుడు ఘర్షణ వల్ల ఎర్ర ఫాస్ఫేట్ నుండి పిల్లలు వెలువస్తుంది. ఓజోన్ అనేది ఆక్సిజన్ ఏ రూపము? O3 రూపాంతరం అన్నమాట. ఒకే మూలకం ప్రకృతిలో వేర్వేరు భౌతిక రూపాలను లభిస్తే దాన్ని రూపాంతరం అంటారు. కార్బన్ రూపాంతరాలు వజ్రము మరియు గ్రాఫైట్. సిమెంట్ తయారీలో వాడే ప్రధాన మూడు పదార్థాలు ఏమిటి? సున్నప్రాయి CO3 అలాగే జిప్సం మరియు బంకమన్ను. వీటిని బాగా కాల్చి సిమెంట్ క్లింకర్ తయారు చేస్తారు. నిమ్మరసంలో ఉండే ఆమ్లం ఏమిటి? సిట్రిక్ ఆమ్లం. నిమ్మ నారింజ వంటి సిట్రస్ జాతి ఫలాలు సిట్రిక్ ఆమ్లం మరియు విటమిన్ ఆస్కార్బిక్ ఆమ్లం లభిస్తుంది. ఇది ఇంపార్టెంట్ మిక్స్ అనమాట. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.